హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తోటకూర కాడ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మనం తోటకూర కొనుక్కున్న తర్వాత కాడలు అందరూ ఇష్టపడరు, ఓన్లీ ఆకులు మాత్రం ఇష్టపడతారు. కానీ అసలైన పోషక విలువలు అధికంగా ఉండేది తోటకూర కాడలోనే. ఈ విషయాన్ని తెలియక మనం ఏం చేస్తాం, ఈ కాడలు తీసి పడేసి ఆకు వరకు మాత్రం వండుకుంటాం. కానీ దీంట్లో అధికంగా జింకు, పొటాషియం, మెగ్నీషియం, అలాగే మినరల్స్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ కాడలు మనం ఏం చేయాలంటే ఆకుకూరని సపరేట్ చేసిన తర్వాత ఈ కాడలన్నిటిని కూడా శుభ్రంగా ఏరుకొని బాగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా, అంటే ఎలా అంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటితో పాటు వీటికి 2 టమాటాలు అలాగే పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకొని తాలింపులో వేసుకొని బాగా గ్రేవీగా వచ్చే వరకు వీటిని నార్మల్గా కూర ఎలా వండుకుంటామో అలా వండుకోవడం వల్ల ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది అధికంగా షుగర్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఎవరైతే రక్తహీనంతో బాధపడుతున్నారో వారు, ఎవరైతే వీక్గా ఉండే వారు కూడా ఈ కూరను బాగా అధిక మొత్తంలో తీసుకోవటం వల్ల వారికి అందించవలసినటువంటి పోషక విలువలన్నీ కూడా ఈ కూర ద్వారా వారికి చేరతాయి. కాబట్టి నేనైతే ఈ యొక్క కాడల్ని ఎప్పుడు కూడా అలాగే వండుతాను. మీరు కూడా ఈ కాడల్ని నిరుపయోగం చేయకుండా ఈసారి మీరు తోటకూర కొనుక్కున్నప్పుడు ఇలా వండుతారని, టేస్ట్ ఎలా ఉందో తెలియచేస్తారని, మీరు వండిన తర్వాత తిన్న తర్వాత కూర ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మరింత మంచి సమాచారంతో మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ విద్యా టీచింగ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.